Hi guys, welcome back to Not Kavya YouTube channel. So ee roju full excited ga andukunna ante first time USA lo Bonal celebrate chestunnaru. So basically actually పోయిన ఇయర్ కూడా న్యూ జెర్సీలో చేశారంట, నాకు ఐడియా లేదు. బట్ ఈసారి నాకు డేట్ అది తెలిసింది కాబట్టి సో ఈసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అసలు బోనాలు ఎందుకు చేస్తారు ఏంటో కూడా నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సాయిదత్త పీఠంకి వెళ్తున్నాము. సో అక్కడ ఈరోజు ఈవినింగ్ బోనాలు సెలబ్రేట్ చేస్తున్నారు. సో బట్ ఐ థింక్ ఇట్స్ రైనింగ్ హెవీ. ఐ డోంట్ నో. యాక్చువల్లీ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది, అసలు అర్థం కావట్లేదు. అంటే న్యూ జెర్సీలో ఉందో లేదో తెలీదు, ఇక్కడ నుంచి 1 hour మాకు. సో అక్కడ హోప్ఫుల్లీ వర్షం ఉండొద్దు అని కోరుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను. అక్కడ వాళ్ళు గుళ్ళో కూడా చాలా ప్రిపరేషన్స్ చేస్తుంటారు. సో హోప్ఫుల్లీ ఉండొద్దు అనుకుంటున్నాం, చూద్దాం, లెట్స్ సీ. సో బోనంలోకి పరమాన్నం వండుతున్నాను. పాలు, బియ్యం అండ్ బెల్లం, అంతే, ఇంకేం వేసుకోవద్దు బోనంలోకి. యూజువల్లీ పసుపన్నం కూడా చేస్తారు, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్కలాగా పెడతారు. నేను ఎల్లమ్మకు అనుకుంటున్నా కాబట్టి పరమాన్నమే చేస్తున్నాను. సో పాలు, బెల్లం అండ్ అన్నం, అంతే. సో 3 ఉడికిన తర్వాత దీన్ని ఉడికి పెట్టుకొని బోనంలోకి షిఫ్ట్ చేసేసేయాలి. సో ఫస్ట్ ఫోటోలన్నీ కుదించుకుంటున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైం నేను బోనం చేయడం. ఇండియాలో బోనాలు అంటే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాను నేను. నాకు బోనాలు అంటే చాలా ఇష్టం. ఈ ఫెస్టివల్కి అయితే ఫుల్ హడావిడి ఉంటుంది కదా, ఎక్కువ తెలంగాణ వాళ్ళు రిలేట్ అవుతారు. బేసిక్గా ఆంధ్ర సైడ్ బోనాలు చేయరు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుండదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇదే ఫస్ట్ టైం వాళ్ళందరూ చూడడం కూడా బోనాలు. సో హోప్ దే విల్ ఎంజాయ్. బోనాలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది నేను బోనం చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బోనం కుండ ఇవన్నీ లాస్ట్ వీకే న్యూ జెర్సీ నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో దొరకదనమాట. సో అందుకే అక్కడి నుంచే తెచ్చేసుకున్నాను బోనం. ఫస్ట్ టైం కదా, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాము. ఇండియాలో మమ్మీ వాళ్ళు చేస్తారు. మమ్మీ వాళ్ళు చేస్తే లేచి డైరెక్ట్గా రెడీ అయిపోయి జస్ట్ బోనం ఎత్తుకునేదాన్ని. ఎప్పుడు బోనం రెడీ చేయడానికి కూడా ఏం హెల్ప్ చేసేదాన్ని కాదు. మా చెల్లి హెల్ప్ చేసేది, నేను మాత్రం ఓన్లీ అయిపోయిందా బోనం అయిపోయాక డైరెక్ట్ ఎత్తుకొని తీసుకెళ్ళేదాన్ని టెంపుల్కి. ఎత్తుకోవడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. మీ అందరికి కూడా బోనాలంటే ఇష్టము? మీ అందరికి కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్ చేయండి, తెలంగాణ వాళ్ళు ఉంటే. యాక్చువల్లీ గుడ్ థింగ్ ఏంటి తెలుసా, ఈరోజే హైదరాబాద్లో కూడా బోనాలు, ఇక్కడ కూడా ఈరోజే. సో హ్యాపీ, ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మా ఇంట్లో కూడా ఈరోజే అవుతున్నాయి, అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ టైం నేను అదే రోజు చేస్తున్నాను. నేను కూడా ఇక్కడ చూడడం బోనాలు ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేస్తారో మీ అందరికీ చూపిస్తాను. నేను యూఎస్ఏలో కూడా బోనాలు. మీతో మాట్లాడుతూ దీని గురించి మర్చిపోయాను, ఆల్మోస్ట్ పొంగేది. పరమాన్నం అవుతూ ఉంది. ఫొటోస్ అన్నిటికీ పొట్టు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు బోనం తయారు చేసుకున్నాం. నేను అమ్మవారి ఫేస్ డ్రా చేయడానికి ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా పసుపులో కొన్ని పాలు వేసుకొని కుండకు మొత్తం రాసుకోవాలి. ఫస్ట్ ఇలా రాసేసుకోవాలి. సో ఇది రాసుకునేటప్పుడు నేను మీకు బోనాలు ఎందుకు చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు తెలిసింది చెప్తున్నాను, ఒకవేళ తప్ప అయితే మెన్షన్ చేయండి కామెంట్లో, నేను కూడా తెలుసుకుంటాను. సో బేసిక్గా 200 years బ్యాక్ ఒక డిసీజ్, ప్లేగ్ అనే డిసీజ్ వచ్చిందంట. సో ఆ డిసీజ్ మహంకాళి అమ్మవారికి కోపం మీద అలా వచ్చిందని చెప్పేసి, సో అమ్మవారిని శాంతించాలని చెప్పేసి అమ్మవారికి ఏదైనా
ప్రసాదం చేయాలి అని చెప్పి, ప్రసాదం పెట్టాలి అనేసి ఇలా బోనం చేసి బోనంలో ప్రసాదం పెట్టి అమ్మవారికి పెడతారు. ఇలా బోనం చేసి అమ్మవారికి పెట్టాలన్నమాట. సో అలా పెడితే అమ్మవారు మనందరినీ చల్లగా చూస్తుంది అని చెప్పేసి భావిస్తారంట. సో అందుకే బోనాలు ప్రతి ఇయర్ జరుపుకుంటారు. సో దట్ మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పేసి. సో నాకు తెలిసింది అది. మీకు ఏదైనా డిఫరెంట్గా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు ఇలా ఫుల్గా పసుపు పాలు రాసేసుకున్న ఉండకి ఇలా పసుపు అంతా అంటేలాగా చల్లుకోవాలి. సో దట్ అమ్మవారి ఫేస్ డ్రా చేయడానికి ఈజీ అవుతుంది. బావా 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 ఎంత పిలిచినా పలకట్లేదు. సో అమ్మవారి ఫేస్కి ఇస్తున్నాను. సో ఇయర్ బడ్స్తో ఈజీ అవుతుంది, చాలామంది తెలిసే ఉంటుంది. బట్ యా ఫస్ట్ టైం నాకు భయం వేస్తుంది ఎట్లా వస్తుందో అని. ఐబ్రో ఇక్కడ పెట్టు, ఈ లైన్ కి కింద కొంచెం ఇక్కడ అది పొంగుతుంది. నేను వేస్తేనే తెలుస్తుంది, లేకపోతే నేను చేయమంటే చేస్తాను. అన్నీ ఏమంటే నేను చేస్తా, రాకపోతే నువ్వు వెళ్తుంది. బాగుంది, దగ్గర పెట్టుకోవాలి. ముక్కు ఉడక తర్వాత ఇవ్వచ్చు. పర్ఫెక్ట్. Yeah, I got it. Lips. అంటే మరీ గ్యాప్ ఇచ్చిన చేయి. ఫస్ట్ ఇట్లా చేయితో ఇట్లా లేవాలను అది వేయాల్సిన అవసరం లేదు. కాదు ఈసారి బాగా వచ్చింది. సో అమ్మవారి ఫేస్ తీసేసాను, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అద్దుకొని ఈ గ్యాప్స్లో ఫిల్ చేయాలి. సో దట్ కుంకుమ మంచిగా అంటుకుంటుంది. బొట్టు పెట్టేస్తే అయిపోతుంది. బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఫ్లవర్స్ చుట్టుకుందాం ఇప్పుడు అమ్మవారికి. బోనం చుట్టూ పెట్టడం ఇంతే నన్ను అన్నది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ చెప్తారు. ఇంత ఉంది మా, ఒకసారి చూసుకో ఎంత పర్ఫెక్షనిస్ట్. అందుకే అర్థమైపోతుంది చూడుకున్నా. మరి ఎందుకు చూస్తున్నావు తెలుసుగా నీకు. అంత నువ్వు చేస్తావా? నేను వెళ్ళి రెడీ అవుతా. చిన్నప్పుడు అల్లలేదాను. అల్లలే, నేను అదే చెప్తున్నా కదా, పువ్వులు ఎప్పుడు అల్లలే. తినలే, ఉపవాసం నేను ఈరోజు. చిన్నప్పుడు నువ్వు అల్లినట్టున్నావు కదా. డోర్లకు అల్లరమ్మా, సూదితో గుచ్చుతారు. అందుకే సూది అడిగిన నేను ఫస్ట్. పులావ్ చేస్తున్నావు అని చెప్తున్నావు. అందరికీ ప్రసాదం లాగిద్దామని చెప్పేసి పులావ్ చేస్తున్నాను. సూది లేకపోవడం వల్ల ఎంత కష్టం వచ్చింది బావగారికి. అయ్యయ్యో, అసలు ఏం పెట్టినావు మధ్యలో? ప్రాపర్గానే పెట్టినా. ఎందుకు పోయినాయి? అక్కడే వెంటనే నేను పెట్టిన వీటిలో వెంటనే టైట్ అన్నాయి. టైట్ అన్నా బావా. థ్యాంక్ యూ, యూ వెల్కమ్. హస్బెండ్ ఇన్ మేకింగ్, వైఫ్ ఇన్ గెట్ రెడీ. పరమాన్నం కుండలో పెట్టేసుకున్నాం. యూజువల్గా అయితే కుండలోనే వండేస్తారు, ఊళ్ళల్లో అయితే కుండలో వండడానికి ఈజీ అవుతుంది. బట్ ఇక్కడ మనకు కష్టం కాబట్టి ఇందులో వండేసి కుండలో పెట్టేసుకున్నాం. ఇదే అమ్మవారి ప్రసాదం.
సో ఈ ప్రసాదాన్ని అక్కడ గుళ్ళో అమ్మవారికి కొంచెం పెట్టేసుకొని కొంచెం మనం మన వాళ్ళందరికీ పంచేసుకోవచ్చు. రెడీ అయిపోయాను. ఇప్పుడు హస్బెండ్ తీసుకెళ్తుంది. సో ఈ చిన్న గురికిలో ఇప్పుడు ఇందులో పరమాన్నం పెట్టేసుకున్నాము, వండుకున్న పరమాన్నం. దెన్ ఈ చిన్న గురికిలో వాటర్, బెల్లం అండ్ పెరుగు వేసేయాలట. సో వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. దెన్ దీపంని దీనిపైన పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ క్లాత్ తీసుకురావాలి. ఫస్ట్ అయితే దీంట్లో పెట్టాలి. ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ చేస్తే అట్లా అంటారు. యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ చేశారు. ఇప్పుడు బాక్స్లో పెడుతున్నారు. సో దట్ అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క బాక్స్ ఇద్దామనేసి. యాక్చువల్గా అయితే తెలంగాణలో బోనాలంటే మంచిగా బోనం పెట్టేసి వచ్చి ఫుల్గా నాన్ వెజ్ తింటారు. బట్ మేము వెజ్ ఇస్తున్నాం, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా, టెంపుల్కి నాన్ వెజ్ బాగోదని చెప్పేసి. సో చూస్తేనే ఫుల్ యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది. ఆబ్వియస్లీ హీఈస్ ద షెఫ్, ఇంకా మాస్టర్ షెఫ్ అనుకోండి. బిర్యానీస్లో అసలు పేరు పెట్టడానికి ఏం లేదు. అంతేనా బావ? చెప్పు బావ ఏమన్నా. కొత్తగా పచ్చిమిర్చితో బిర్యానీ ఇస్తారు. ఓ రియలీ? నాకు కూడా తెలీదు. కారం వేలే. ఓ కొత్తగా పచ్చిమిర్చితో అంట. సో చూద్దాం. నేను ఒక్క పొద్దున్నా కాబట్టి నేను కూడా సాయంత్రం ట్రై చేస్తాను. ట్రై చేశాక మీకు చెప్తాను. సో ఇది ప్యాక్ చేసేసుకొని ఇంకా బోనం తీసేసుకొని, వర్షం చూడండి, వర్షం ఎలా పడుతుంది. హోప్ఫుల్లీ న్యూ జెర్సీలో పడట్లేదంట. సో see you there. All boxes packing is done. కష్టపడి సుట్టబట్ట చేశాడు. ఓకేనా? ఇది బెటర్ కదా? చూపి. నైస్, గుడ్ జాబ్. We are all ready. ఇంకా వెళ్ళిపోదామా? See you there. Bye. Time to go now. అవే లిఫ్ట్ లోనే కాదు, ఫైర్ బయట. ఓకేనా? వాక్ ఓవర్ కదా. తీసిన జోబులోనే. ఓకే. కార్డు ఇది ఫేస్ ముందు ఉండేదా పెట్టు. నువ్వు నీకు ప్రాపర్గా పెట్టినట్టుకుంటుంది. ఎవరైనా చూస్తే ఎట్లా ఉంటారని అనుకున్నా కదా. నాకు కొంచెం ఆర్డర్ ఎందుకు ఆర్డర్ చూస్తారు? వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళకు ఉంటాయి. యాక్చువల్ వాళ్ళు ఇంకా సంతోషం వాళ్ళు ఇంకా ఎక్సైట్ అవుతారు. వావ్ వాట్ బ్యూటీ అంటారు. ఓకే 2 hands తో పట్టుకో. ఏముంది, ఒక్క ఫింగరే పట్టుకో. ఒక హ్యాండే బెటర్ అండి, ఎందుకంటే 2 hands నొప్పి లేస్తే అప్పుడు. ఓకే. ఇది పెద్ద పెద్ద థింగ్స్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి వర్షం ఎంత పడుతుందో అసలు. సో ఇది కాకపోయడం అంటారు. సో ఇలా వాటర్ పోసి ముక్కేసి తీసుకెళ్తారు అనమాట. మా ఆయన బాగా టెన్షన్ పడుతున్నాడు. ఎక్కడ అమెరికన్స్ వచ్చి వాళ్ళు టెన్షన్ అయిపోతారు ఇది ఫైర్ చూసి అని చెప్పేసి. మొక్కలు కావా బావకి అన్ని చెప్పాలన్నమాట. వర్షం అసలు ఎంత పడుతుంది. ఇలా బాక్స్ లో పెట్టి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే కార్ లో మళ్ళీ అటు ఇటు ఉలుకుతుంది అని చెప్పేసి. All set, get ready, let's go.
అక్కడికి వెళ్ళండి. ఓకే, సో ప్లీజ్ మేక్ ఎ లైన్. సమర్పయామి హస్తయో బోనం ఎత్తుకున్న వాళ్ళమ్మ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కొంగు దగ్గర చుట్టుకోండి అమ్మ. దీపాలు జాగ్రత్త. అందరూ ఒకసారి జై పంపించండి. బయటకు డన్ విత్ బోనాలు. ఎలా జరిగింది? awesome. యా, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు చాలా బాగా జరిగింది. సేమ్ ఊర్లో తీసుకెళ్ళినట్టే ఒక రౌండ్ తీసుకెళ్ళి మంచిగా తర్వాత లోపల బోనం పెట్టేసిన తర్వాత బయటికి వచ్చి ఫుల్గా డ్యాన్స్లు వేసాము. సో వీడియో మొత్తం చూడండి సో దట్ మీరు డ్యాన్సులు కూడా చూడొచ్చు అనమాట. మళ్ళీ చిన్నప్పుడు బరాత్లల్లో మస్తు డాన్సెస్. మరి ఇప్పుడు వేయడానికి ఏమైంది చెప్పు. జస్ట్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వల్ల స్టెప్స్ కూడా అన్ని మర్చిపోయాను. కానీ బాగా వేసావు ఈరోజు. వేసినావు, వేసాడు కదా. మీరే చెప్పండి, చూద్దాం, చూసి చెప్పండి. ఓకే, ఎస్పెషల్లీ నాగ్ మూమెంట్స్ చూసి చెప్పండి. చాలా స్పెషల్ మూమెంట్స్. బోనాలు ఆల్మోస్ట్ ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేస్తారో అలానే సెలబ్రేట్ చేస్తారు. చెప్పండి బావగారు. ఆల్ క్రెడిట్ గోస్ టు యు. యశ్విత ఏడుస్తుంది అక్కడ కూర్చొని, తెలుసా? పాపం అదే పంపించింది ఫ్లయర్ ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. నాకు తెలిస్తే మంచిగా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచి చేద్దాను. బట్ దిస్ వాజ్ మై ఫస్ట్ బోనం విత్ మై బావా. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పుడు నేను ఉపవాసం వదిలేస్తున్నాను. బోనం పెట్టే వరకు ఉపవాసం ఉన్నా అనమాట. సో లెట్స్ ట్రై ది యమ్మీ యమ్మీ బిర్యానీ మేడ్ బై బావ గారు. So let me take the bite. మాటలు రావట్లేదు. సార్ అంటే సార్ చాలా బాగుంది. యమ్మీ యమ్మీ. Done with Bonalu. Hope you all enjoyed the video.
సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.